మార్నింగ్ వ్యూస్ నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇది ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసానికి పేలాల పిండికి లింక్ ఉంటుంది. ఏంటి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో పాలిటిక్స్ కాకుండా పండగలు పబ్బాల గురించి చెప్తున్నాను అనుకుంటున్నారేమో. జస్ట్ ఆ లింక్ ఆ సింక్కే వస్తున్నాను. ఆషాఢ మాసానికి పేలాలకి ఎలాంటి సింక్ ఉంటుందో అటువంటి సింకే రాజకీయాల్లోనూ పేలాలకు కూడా అదే సింక్ ఉంటుంది. ఎలా అంటే మన పెద్దాళ్ళు అంటారు కదా, వాడు శవాల మీద కూడా పేలాలు ఏరుకుంటున్నాడు రా అని. సో అందుకే నేను ఈ ఆషాఢ మాసం లింక్ తీసుకొచ్చాను. అక్కడ శవానికి రాజకీయాలకి పేలాలకి ఎలా లింక్ ఉంటుందో ఆ సింక్ లాగానే ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క పాయింట్లో మాత్రం ఆయన నిజంగా అందవేసిన చెయ్యి అంటారు. ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఆయన్ని అందవేసిన చెయ్యి అంటారంటే, తండ్రి శవానికి సంబంధించి రాజకీయం, బాబాయ్ శవం మీద రాజకీయం, ఆఖరికి 151 సీట్లలో మధ్యలో 5 పోయి 11 మిగిలినా కూడా కనీసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు వాళ్ళని ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది గమనించి కాస్త వెయిట్ చేయకుండా కూడా ఏదో ఒక అంశంలో ఎలా రాజకీయం చేయాలి అన్నప్పుడు ఆయనకి మళ్ళీ తండ్రి శవ రాజకీయం, బాబాయ్ శవ రాజకీయం లాగానే రౌడీ షీటర్కి సంబంధించిన శవ రాజకీయం కూడా ఇప్పుడు తాజాగా కలిసి వచ్చింది. ఆయనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే. సో ఈ ఒక్క పాయింట్లో ఆయనది మాత్రం నిజంగానే ఆంధ్రవేశం చేయి అనేది విపరీతంగా చర్చ ఉంటుంది. ఆంధ్రప్రదేశే కాదు, ఎవరైనా సరే ఆయన గురించి తెలిసినప్పుడు ఆయన ఈ ఒక్క పాయింట్ మీద ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా రాజకీయం చేయగలరు అనేది అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో రౌడీ షీటర్ ఏదైతే అంశం ఉందో ఆ అంశానికి సంబంధించి ఆయన అప్పుడే రాజకీయం స్టార్ట్ చేసేశారు. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, లా అండ్ ఆర్డర్ ఉందా, 45 రోజుల్లో 36 హత్యలు జరిగిపోయాయి, 300 హత్యాయత్నాలు జరిగాయి, షాపులు కూల్చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు. అవి ఆ పరామర్శకి సంబంధించి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా అంటే ఏదో జోక్ గానో లేదా కామెడీగానో మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు, కానీ అరే ఈ పాయింట్ ఎక్కడో విన్నట్టుందే, మాస్టారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని అనిపిస్తుంది. ఎందుకంటే చెట్లు కొట్టేయడం అంటే 2019 నుంచి 24 మధ్యలోనే చెట్లు కొట్టేయడం మనం చూసాం. అలాగే హత్యలు, రాజకీయాలు, నెంబర్స్, కౌంటు చెప్తుంటే అరే ఈ పాయింట్లు కూడా మనం ఎక్కడో విన్నట్టున్నామే. 2014కు 24 మధ్య మొత్తం 1558 హత్యలు జరిగాయి. మరి ఇవన్నీ కూడా అరే మాస్టర్ ఇవన్నీ ఎక్కడో విన్నట్టుందే చెట్లు కొట్టేయడం అని మనకి కాస్త కామెడీగానే అనిపించినా ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి గతాన్ని మర్చిపోతారో లేకపోతే గతంలో ఆయన చేసిన అంశాలు మర్చిపోతారో. నిన్న వినుకొండ పర్యటనలో భాగంగా ఆయన చేసినటువంటి మాటలు, స్టేట్మెంట్స్ చూస్తే మరొక్కసారి ఎవరికైనా సరే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు చిక్కటి చిరునవ్వులతో 15 ఏళ్ల నుంచి అలవాటైన రాజకీయాన్ని మళ్లీ మొదలెట్టేశారా? ప్రభుత్వం నెల రోజులైంది ఫామ్ అయినా కూడా ఈ నెల రోజులు దాటి తనకు అలవాటైనటువంటి 15 సంవత్సరాల ఈ శవ రాజకీయాలు, శవాల మీద పేలాలేసుకునే ఆ టైప్ ఆఫ్ టిపికల్ రాజకీయం ఆయన మళ్లీ మొదలెట్టేశారా అన్న తీవ్రమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా పోయింది, మళ్ళీ అవే అంశాలు మాట్లాడుతున్నారు. ఇక నిన్నటి పర్యటనలో కూడా మనం ఈ అంశాన్ని మళ్ళీ చూసాం. ఏదైతే రౌడీ షీటర్ రషీద్ హత్యకి సంబంధించి అది వ్యక్తిగత తగాదాలు అని సాక్షాత్తు ఐజీ త్రిపాఠి చెప్పారు, పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు చెప్పారు. అసలు ఆ చనిపోయిన మృతుడిపై 2 కేసులున్నాయి, ఎవరైతే నిందితుడున్నాడో అతనిపై 3 కేసులున్నాయి. సో ఈ వ్యక్తిగత తగాదాల వల్ల జరిగింది. సరే జరిగిందా జరగకూడదా అనేది తేల్చాల్సింది పోలీసులు, డిపార్ట్మెంట్. సరే అవి చెప్తారు, నిందితులు ఎవరినో పట్టుకుంటారు. ఎవరికి జరిగినా, అది రౌడీ షీటర్ హత్య జరిగినా సరే ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే, ఎవరికి జరిగినా శిక్షించి తీరాల్సిందే. కానీ ఈ గ్యాప్ లో కూడా జగన్ అండ్ కో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, నారారూప రాక్షసం అంటూ కథనాలు ప్రచారం చేస్తూ వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రశ్నిస్తుంటే అరే ఇవన్నీ ఎక్కడో ఉన్నట్టుందే, చూసినట్టుందే, ఆయన మర్చిపోయారా అనేది ఒక అంశం. మళ్ళీ శవం వచ్చింది, ఆయన రాజకీయం మొదలు పెట్టేశారు బెంగళూరు నుంచి వచ్చి అనేటువంటి సెటైర్లు పడుతున్నాయి. ఈ గ్యాప్ లో మళ్ళీ ఇంకొక పాయింట్ ఏమిటంటే, ఢిల్లీ వెళ్లి నేరుగా అక్కడ సింబాలిక్ గా ధర్నా చేస్తారంట. మరి ధర్నా చేసినప్పుడు గతంలో అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు చేయలేదు?
లేకపోతే వారి పార్టీకి సంబంధించిన అనేక అంశాలపై వచ్చిన ఆరోపణల విషయంలో ఢిల్లీ వేదిక ఎందుకు చేయలేదనేది ఒక అంశం. ప్రధాని రాష్ట్రపతి అపాయింట్మెంట్ ని కోరారు, కలుస్తామని అంటున్నారు. కలవండి. 2019-24 మధ్యలో కూడా ఇలాగే జరిగింది అన్న అంశాన్ని మరి ఆయన ఎందుకు మర్చిపోతున్నారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా అత్యంత హైలైట్ ఏమిటంటే కారు అంశానికి సంబంధించి పెట్టిన పెడబొబ్బలైతే అన్ని ఇన్ని కావు. సామాన్యంగా ఎస్ఆర్సీ నిబంధనల ప్రకారం 2024 ఏదైతే నిబంధనలు ఉంటాయో మాజీ సీఎంకి Z+ శ్రేణిలో కల్పిస్తారు, అలాగే కేటాయించారు. విజయవాడలో కారు లేకపోతే విజయనగరం నుంచి పిలిపించారు, కండిషన్లో ఉన్న కారు ఇచ్చారు. 11:30కు బయలుదేరిన కారు నెక్స్ట్ డే 8:45కి వచ్చింది. మరి ఆ డ్రైవర్కి రాని ప్రాబ్లం ఈయనకి ఎందుకు మరి కండిషన్లో అనిపించలేదు, ఈయనకి ఎందుకు ప్రాబ్లం రాలేదో అది మరి వారికే తెలియాలి. మొత్తంగా ఆ టాటా సఫారీ BR కారు మీద కూడా ఆయన రాజకీయం మొదలుపెట్టారు. మొత్తంగా ఈ కారు కూతలు, చచ్చు తెలివితేటలు, శవ రాజకీయాలపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఒక అంశం అయితే, కూటమి ప్రభుత్వం తనదైన స్టైల్లో హామీలు నెరవేర్చుకుంటూ పెట్టుబడులు రాబట్టే అంశం ఉంటే, మరి ఇంకొక పక్కన ఈయన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ చేస్తున్నటువంటి అంశాలను ఎలా చూడాలి? మొత్తంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయం ప్రేమ అనుకుంటే నాకేంటి అన్నట్టు 15 ఏళ్లుగా తనకు అలవాటైనటువంటి శివ రాజకీయాలనే, జగన్ మార్క్ బ్రాండ్ పాలిటిక్స్ నే ఏపీలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన జగన్ గారు పరామర్శల పేరుతో మళ్ళీ మొదలు పెట్టారా? నిన్న వినుకొండ పర్యటన ఎలా చూడాలి? చేస్తున్నటువంటి ఆరోపణలు, ఆయన ఢిల్లీ వేదికగా సింబాలిక్ గా చేస్తున్నటువంటి అంశంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభిద్దాం. టీడీపీ నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ అడ్వకేట్ జీవీ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి షేక్ బాజీ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజు సత్సాని గారు. అందరికీ స్వాగతం అండి. సో ముందుగా జీవిరెడ్డి గారు మీతో ప్రారంభిస్తాను. ఒకటా రెండా అసలు నిన్న లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ హత్యలేంటి, ఈ రాజకీయాలేంటి? అసలు ఇది రాష్ట్రమా, రావణకి రాష్ట్రమా, నారారూప రాక్షసత్వం నడుస్తోంది అంటే మళ్ళీ ఆయన బయటకు వచ్చేసారు, మొదలు పెట్టేశారు. అంటే మార్నింగ్ విజయ్ గారు, సోషల్ మీడియాలో ఏంటంటే, అంటే కొంచెం మెయిన్ స్ట్రీమ్లో చెప్పొచ్చలేదు కానీ సోషల్ మీడియాలో తనకు పెట్టిన పేరు ఏంటంటే శవపుత్రుడు అని చెప్పేసి తిప్పుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బెంగళూరు వెళ్ళాడు, రాష్ట్రంలో అంటే మీరు అన్నట్టు ఇందాక చాలా ఇంట్రడక్షన్లో చాలా వరకు చెప్పడం జరిగింది, శవ రాజకీయాలకి పెట్టింది పేరు అన్నట్టుగా 1-2 సార్లు ఏంటంటే జరిగినప్పుడు వచ్చాడంటే సరే ఏదో కోఇన్సిడెంట్ లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు ఇబ్బంది జరిగితే వచ్చినాడు అనుకోవచ్చు. 2009 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మొదలు పెడితే ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎంత సమస్య వచ్చినా తను బయటికి రాడు. మీరు గుర్తుంటే 2018లో తిత్లీ తుఫాను, చాలా పెద్ద తుఫాన్లు వచ్చినాయి, ఏ రోజు కూడా ప్రతిపక్ష నేతగా ఉండి అడుగు కూడా బయట పెట్టలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా కరోనా వచ్చినప్పుడు కానీ ఒక్క రోజు కూడా అడుగు బయట పెట్టలేదు ఆ మనిషి. అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా బయటికి రాడు, తనకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే బయట అడుగు పెడతాడు. అది కూడా మరి ఎందుకు అర్థం కాదు, ఆ ఉపయోగపడే దాంట్లో కూడా మళ్ళీ మిగతా అంశాలను తీసుకోడు, ఒక చావుల్ని మాత్రమే తను ఎంచుకుంటాడు. మరి అది ఎవరికి అర్థం కాని అంశం, చావుల్ని మాత్రమే, అదే అర్థం కాని అంశం ఏంటంటే చావుల్ని మాత్రమే ఎంచుకుంటాడు. ముందుగా దానికి ముందు ఏంటంటే మొన్న ఏదైతే వినుకొండలో జరిగిందో అది మాత్రం చాలా దురదృష్టకరమైన, అది ఏ పార్టీ వల్ల ఏంటో పక్కన పెడితే 100% ఖండించాల్సిందే. మేమేం ఆ విషయంలో ఎస్కేప్ కావట్లేదు, ఏది పోలీసు మేమేం చేస్తాము అన్నీ మేము చూసుకుంటామా అనేది నేను ఎస్కేప్ కాదలుచుకోలేదు. ఇట్ ఇస్ మా ప్రభుత్వ బాధ్యత, లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. చెదురుమదుల సంఘటనలు జరుగుతుంటాయి, కొన్ని జరుగుతుంటాయి, బట్ అయినప్పటికీ మేము చూసుకోవాల్సిన బాధ్యత మాది. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. జరిగిన తర్వాత మళ్ళీ తీసుకునేటువంటి యాక్షన్ కూడా స్ట్రింజెంట్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. సో జరిగిన తర్వాత ఎవరైతే అతను చంపాడో ఆ వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది, ఈరోజు జైలుకి పంపడం జరిగింది. మిగతా సంఘటనలు కూడా జరగకుండా చూసుకుంటాం, డెఫినెట్గా చేస్తాం. అయితే ఇక్కడ వైసీపీ పాత్ర ఏంటంటే అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయాలు చేస్తారు కాదని కానీ ఆ సంఘటన జరిగింది ఏంటి, అది వాళ్ళు పార్టీలో ఉండొచ్చు, ఒక వ్యక్తి వైసీపీలో ఉండొచ్చు, చంపిన వ్యక్తి రీసెంట్గా గతంలో వైసీపీలో ఉన్న వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు టీడీపీలోకి రావడం జరిగింది. అంత మాత్రం అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి అంటే ఈరోజు రాజకీయ పార్టీలో మనందరికీ తెలుసు, చంద్రిక గారు, మీరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎన్నికలకు ముందు మారుతుంటారు. 5 సంవత్సరాలు అతను ఆ వైసీపీ పార్టీలో ఉండి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వస్తే ఎవరు గమనిస్తారు యాంటీసిడెంట్స్, అతను ఎటువంటి వ్యక్తి ఏంటనే చూడగలరా? పార్టీలోకి వచ్చారు, సరే చేర్చుకుంటారు, పార్టీ విధానాలు వచ్చారు, జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఆ వ్యక్తికి ఏ వ్యక్తితో గొడవలు ఉన్నాయనేది ఎవరు గమనించగలరు చెప్పండి? వచ్చాడు, సరే జరిగింది. ఈ రోజు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి, తను చంపాడు కాబట్టి అది అధికార పార్టీ చేయించిందంటే ఎలాగూ కొంచెమన్నా అర్థం ఉండాలి కదా. ఒకటి. రెండో అంశం వచ్చేసరికి ఈ రాష్ట్రంలో
ప్రతి ఒక్కరికి కూడా తెలుసు టీడీపీ పార్టీ విధానాలేంటి, వైసీపీ పార్టీ విధానాలు ఏంటండి. ఈరోజు హత్యలు కావచ్చు, లేకపోతే అరాచకాలు కావచ్చు, టీడీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారు వాటికి పూర్తిగా విరుద్ధం. ఈ రోజు కూడా గవర్నమెంట్ వచ్చి నెల అయినా కూడా అసలు ఏంటి రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు. ఇలా కాదు కదా, మనల్ని ఎంత హింసించారో వాళ్ళు 19 నుంచి 24 మధ్యలో హింసిస్తే ఈరోజు అసలు మనం పట్టించుకోవట్లేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఇంకా అంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మనం వచ్చింది కక్ష రాజకీయాలు చేయడానికి కాదు, వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నారు, మనం అలా కాదని చెప్పేసి ఆయన సంయమనం పాటించడం చెప్తుంటే మేము చేయని దానికి మేము చేసామని చెప్పుకుంటూ తిరుగుతుండ్రు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు, చనిపోయిన వ్యక్తి కానీ చంపిన వ్యక్తి కానీ ఇద్దరికి బ్రహ్మనాయుడు గారి దగ్గర అనుచరులుగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాం వాస్తవము. ఈ చనిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చి, చంపిన వ్యక్తి 1 సంవత్సరం క్రితము ఇంటికి వచ్చి అతని బైక్ని తగలబెట్టి వాళ్ళ ఇంట్లో మహిళల్ని తిట్టి ఇతన్ని కూడా కొట్టి వెళ్ళాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి. ఆ రోజు ఈ చంపిన వ్యక్తి కేసు పెడితే బ్రహ్మనాయుడు గారు ఆ రోజు లోకల్ ఎమ్మెల్యే ఉండి కేసు కూడా పెట్టనివ్వలేదు. మరి ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంకా పెరిగినాయి. అదేగిన ఆ రోజుగిన వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినప్పుడు అదే కేసు పెట్టిగిన సాల్వ్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఈ రోజు వచ్చేది కాదు కదా. ఒక హత్యలు జరిగినాయంటే ఎప్పుడైనా కూడా మానభంగాలంటే అప్పటికప్పుడు ప్రొవోక్ అవుతాయి కానీ కొన్నిసార్లు. బట్ ఒక వ్యక్తిని హత్య చేశారంటే దానికి ఎప్పుడో గతం నుంచి పాత కక్షలు ఉంటాయి. ఆ పాత కక్షలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదా వచ్చింది. 2 వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. ఈ రోజు నువ్వు సిగ్గు లేకుండా వచ్చేసరికి అతను ఏదో మెంబర్షిప్ ఇక్కడ ఉంది కాబట్టి టీడీపీలో చేరాడు కాబట్టి టీడీపీ హత్య చేయించింది అంటాడు. టీడీపీ కింద నిజంగా కక్ష సాధింపులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోయి బెంగళూరులో దాక్కుంటుండు. ఏది అనుమానంతో చేస్తే కాదు, హైదరాబాద్లో ఉండాల్సినోడు పోయి బెంగళూరులో దాక్కుంటుండు. వాస్తవమే కదా. నిజంగా ఏమైనా దిగితే ఆయన అమెరికాలో లండన్లో ఉండేవాడు. మిగతా వాళ్ళు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, మంత్రులు, మాజీ మంత్రులు పక్కన పెట్టు, జగన్మోహన్ రెడ్డి గారే ఉండేవాళ్ళు కాదంటాను. ఏపీలో కాదు, దేశంలోనే ఉండేవాడు కాదు. నిజంగా ఆ మోటివ్ టీడీపీ ప్రభుత్వానికి 1% ఉన్నా నేను చెప్తున్నాను. ఆ మోటివ్ 1% ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో ఉండేవాడు కాదు. ఇంత యథేచ్ఛగా తిరుగుతున్నాడు వచ్చేసి. కానీ ఇప్పుడు ఆయన వచ్చి ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు, ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలుస్తానని చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనీసం మీరు వాహనం కేటాయిస్తే దాన్ని కూడా ఆయన మళ్ళీ తప్పుపడుతున్నారు కదా. అందులో ఇప్పుడు రెండే అని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది. 1 శవ రాజకీయం, 2 విక్టిమ్ కార్డు. ఇప్పుడు మీకు 2014-19 మధ్యలో తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తనకు ఒక ఛాంబర్ కేటాయించారు. దాంట్లో నీళ్ళు వచ్చినవి, దాంట్లో ఎలక్ట్రిక్ షాక్ వస్తుందంట, తద్వారా వర్షపు నీళ్ళు వచ్చినాయంట, చంపాలని ప్రయత్నించాడని చెప్పేసి గోలగోలు చేశాడు. తర్వాత తను 2019 నుంచి 24 మధ్యలో ఉన్నప్పుడు ఏ రోజున ఒక చుక్క నీరు వచ్చిందో సెక్రటేరియట్లో కానీ అసెంబ్లీలో కానీ, మరి ఎందుకు రాలేదు? తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ పీరియడ్లోనే ఒకసారే నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఆ రోజు అది లీక్ చేసుకొని, ఆ నీళ్ళు వచ్చేటట్టు చేసుకొని ఆ రోజు విక్టింగ్ కార్డు. ఓకే, అదేవిధంగా తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తన మీద ఇది జరుగుతాయి, కోడి కత్తి లాంటివన్నీ. అంటే ప్రతిదీ కూడా నువ్వే జయించుకుంటావు, నా మీద ప్రాణాపాయం ఉందట. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కూడా మీరు గమనించినట్టయితే టీవీ చూసారు కూడా ఎప్పుడు ప్రాణాపాయాలే తనకి, ఇంకా మిగతా ఏం చెప్పడు. మనం చిన్న గులకరాయ తగిలినా కూడా ప్రాణాపాయమే, చంపాలని. అదేంటో దేశంలో ఇతని మీద తప్పితే ఇంకెవరి మీద ఉండవు. మళ్ళా అత్యాయత్నాలు ఎప్పుడు ప్రాణాపాయాలు ఈయనకే వస్తాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఎప్పుడు విక్టింగ్ కార్డు, ఒక పక్క విక్టింగ్ కార్డు, రెండో పక్క వచ్చేసరికి శవ రాజకీయాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఏంటి మళ్ళీ ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు రాష్ట్రానికి. ఇప్పుడు నెల రోజుల్లో తాడేపల్లి గేట్స్ కి మీరు కూడా పోలీసులు పంపించి తాళ్ళు కట్టలేదని డిసప్పాయింట్ అయ్యారేమో. అట్నే వాళ్ళు కోరుకుంటున్నట్టుంది రాష్ట్రంలో. వాళ్ళు కక్ష రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నట్టుంది. మేము గమ్మునున్నా కూడా కోరుకుంటున్నట్టుంది చేయాలన్నట్టుగా. ఈరోజు ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు విజయచంద్ర గారు మీకు తెలుసు, మీడియాలో గత 15 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో మీరు రిపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఏమున్నా చెదురు మదురు సంఘటనలు ఎప్పుడు జరుగుతుంటాయి. ఇన్సిడెంట్ ఆ ఏరియాలో ఆ టైం అది ఒక ఆస్పెక్ట్. నీకు ప్రభుత్వమే స్పాన్సర్ చేసి ఒక హత్యా రాజకీయాలు కావచ్చు. 2005 జనవరి అప్సాన్ రాజేష్ గారికి తెలుసు, పరిటాల రవి హత్య ఏంటండి అది హత్యా రాజకీయాలంటే. తర్వాత 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాచర్లో ఒక వ్యక్తిని పడుకోబెట్టి గొంతు కోసి చంపితే నువ్వు ఆ రోజు ఎక్కడ ఉన్నవాను? ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదే, మీరు అలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి. అదేవిధంగా ఇందా మీరు చెప్పారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే ఇంటికి వస్తే నువ్వేం చేశావు? వచ్చావు అసలు కనీసం? ఇంటి నుంచి బయటకు వచ్చావా? నీ ఎంపీ చనిపోయాడు తిరుపతిలో, నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చావా? ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు 3 కొన్ని వందలు వేల సంఖ్యలు ఉంటే ఏ రోజన్నా అడుగు పెట్టావా నువ్వు?
రైట్, ఒకసారి బీజేపీతో కూడా మాట్లాడదాం. బీజేపీ నుంచి షేక్ బాజీ గారు ఉన్నారు. గత 5 ఏళ్ల దాష్టికాలపై ఆయన ఎప్పుడు ఎక్కడ నోరు మెదపలేదు, ఖండించలేదు, ఆయన మాట మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసి లా అండ్ ఆర్డర్ ఉందా అని అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఢిల్లీ వెళ్ళి మోదీ గారిని, రాష్ట్రపతి గారిని కలుస్తానంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గాను మరి డైరెక్ట్ గాను ఓపెన్ గా ఎన్డీఏ ప్రభుత్వం బాలేదని ఎన్డీఏదే వెళ్ళి ఎన్డీఏకి చెప్తారట. చెప్పండి, ఎన్డీఏ ప్రభుత్వం బాలేదని ఎన్డీఏకి చెప్తారట, అక్కడ చేస్తారట ధర్నా. చంద్రిక్ గారు గుడ్ మార్నింగ్. అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, రాజేష్ గారికి, చూస్తున్న వ్యూస్ అందరికీ కూడా నమస్కారం. ఒకటైతే జరిగింది ఏంటంటే, నిన్న పాపం అమాయకుడు, పాలు తాగే పిల్లోడు, 5 సంవత్సరాల పాటు ప్రజలతో సంబంధాలు లేనటువంటి వ్యక్తి, ఏ మాత్రం ప్రజల కష్టాలు తెలియనటువంటి వ్యక్తి, నిన్న పాపం ఫస్ట్ సారి ఆయన కష్టం జరిగినప్పుడు వెళ్ళాడు. ఆయన వచ్చినప్పుడు ఢిల్లీలో కూడా మేము ఏమంటున్నాం అంటే, ఢిల్లీ రండి, ఢిల్లీ వచ్చి ధర్నా చేద్దాం. కానీ ఒకటి ఏంటంటే, మీ వల్ల చచ్చిపోయినటువంటి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు అబ్దుల్ సలాం కుటుంబం ఉంది, కొంచెం ఆ వీడియో తీసుకొని రండి అని చెప్పి. అదే విధంగా మీరు సీతానగర్ లో కొట్టించినటువంటి దళితుడు గుండు గాని, లేకపోతే డాక్టర్ సుధాకర్ యొక్క ఆక్రందనతో కూడినటువంటి బాధతో చనిపోయినటువంటి విధానం కానీ, ఒక బలహీన వర్గాల మహిళని ఏడిపిస్తా ఉంటే ఆ అమ్మాయిని అడ్డుకుని నానా బాధలు పెడుతున్నప్పుడు తమ్ముడు ఎదుర్కొంటే ఆ తమ్ముడు ఏ విధంగా తమ్ముడిని కాల్చి చంపారో అది కానీ, అదేవిధంగా సాక్షాత్తు రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి అత్యాచారానికి గురైతే ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఆయన ప్రభుత్వంలో ఒక మహిళ ఉండి వాళ్ళు అత్యాచారం చేయడానికి రాలేదు, కానీ అక్కడ అనుకోని పరిస్థితులు అత్యాచారం జరిగింది అని చెప్పినటువంటి వైనం గాని, ఆయన కోతవేడు దూరంలోనే ఆయన తాడేపల్లి ప్యాలెస్ కోతవేడు దూరంలో అత్యాచారానికి గురైనటువంటి పరిస్థితి కానీ, పాపం ఇవన్నీ తీసుకురమ్మని అన్నారు. ఇది కాకుండా స్పెషల్ ఐటమ్ ఒకటి తెమ్మన్నారండి. అదేం చెప్పారంటే, ఇప్పుడు కోడికత్తి సీను జరిగింది ఈ సంఘటన, జైల్లో పెట్టారు, దళితుడు పాపం కుర్రోడు 5 ఏళ్ల పాటు కనీసం వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి కాలేదు. ఇవాళన్నా పాపం కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళమని చెప్తా ఉన్నారు. అసలు ఎన్ఐఏకి సంబంధించిన విచారణ నిన్న ఉంది. ఇది దానికోసం ఇటు వెళ్తాడు అనమాట. ఇది కాకుండా పాపం పెత్తందారులకు పేదవాళ్ళకి యుద్ధం కదండి. ఈయన అత్యంత పేదవాడు కదా, గంటకి 12 లక్షలు 40 లక్షలతో విమానాలు వేసుకొని సొంత ఫ్లైట్లతో విదేశాలు వెళ్ళేటువంటి అత్యంత పేదవాడు కదా. ఈ పేదవాడు తన సొంత రక్తం ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి గారి యొక్క తమ్ముడు వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య గురించి, పాప గుండెపోటు, గొడ్డలిపోటు ఇవన్నీ కాస్త పోయాక మా కళ్ళు మేము పొడుచుకుంటామని చెప్పినటువంటి మాట తీరు ఏదైతే ఉందో, ఇది మొత్తం కూడా తీసుకొని ఢిల్లీ రమ్మనటువంటి పరిస్థితి. ఎలా జరిగింది అనేది స్వచ్ఛందంగా సహకరించండి. ఆ హత్య చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అందులో పాల్గొనేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి నిలబెట్టి, చాలా మంచోడు, అమాయకుడు, పిచ్చివాడు అని చెప్పని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పులివెందుల రౌడీ రాజకీయం ఏదైతే ఉందో, ఆ రౌడీ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రుద్దినటువంటి దౌర్భాగ్య రాజకీయాలకు కేరా పట్ల జగన్మోహన్ రెడ్డి అండి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి దారుణ కాండకి కూడా ఫలితాలు ఏం జరుగుతున్నాయంటే, గతంలో మీరు చేసినటువంటిది ఇవాళ ఆయన మర్చిపోయారు జీవిరెడ్డి గారి విషయం ఏంటంటే, 2022లో ఆయన ఇచ్చినటువంటి బీర్లు తాగి కొట్టుకున్నటువంటి, పొడుచుకున్నటువంటి ఏదైతే వాళ్ళిద్దరు రషీద్ జిలానీలు ఉన్నారో, వీళ్ళిద్దరూ ఒకే వర్గం మనుషులు, వాళ్ళిద్దరూ కూడా ఒకే ఎమ్మెల్యే చేతి కింద ఉన్నటువంటి అనుచరులు. వాళ్ళు జరిగినటువంటి సంఘటనలో ఆ రోజున నీకు పవర్ ఉంది కాబట్టి రషీద్ మీద కేసు లేకుండా జిలానీ మీద కేసు పెట్టి జైలు పంపించేటువంటి పరిస్థితి జరిగిన తర్వాత, అతను ఈ రోజున తన కక్ష తీర్చుకుంటే, పాత కక్షలు ఉండి ఇద్దరు ముస్లింలు జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ కోసం స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి ఈయన అడుగుతా ఉన్నారు జనం, నాయన మరి మీ బాబాయిని గొడ్డలు పెట్టి అడ్డగోలుగా ఎట్టబడితే అటు నరికారు కదా, దాని సంగతి ఏంటని చెప్పని అడుగుతున్నటువంటి పరిస్థితి. ముందు ఆ లెక్క చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడేది కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అది కాక ఇవాళ ఏంటంటే, అమ్మకి అన్నం పెట్టినోడు చిన్నమ్మకి బంగారం చేపిస్తారనంట. ఇవాళ లెక్క ఏమంటావంటే, భయపడిపోయి తల్లి అమెరికా పారిపోయి, నువ్వు సింగిల్ ఉంటే పిలం మాకరా ఆయన, నీ దగ్గర రాను నేను, బాబాయ్ నాకు గుర్తొస్తున్నాడు పద్దాక అని చెప్పినటువంటి వాతావరణ పరిస్థితిలో రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఆజ్యం పోసింది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక 4 వ్యక్తులను పెట్టుకొని ప్రజలకు సంబంధం లేకుండా 4 గోళ్ల మధ్యలో ఉన్నటువంటి తను రోజువారీ వచ్చేటువంటి కౌంటర్లో వచ్చేటువంటి ఆదాయం డబ్బులు కానీ, లేకపోతే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిత్రహింసలు పెట్టేటువంటి వీడియోలు చూసుకుంటూ కూర్చోవటం కానీ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పాపం పరదాలు లేవు, మొక్కలడ్డొస్తే నరికేది లేదు. అదేవిధంగా కారు వస్తే కారు దిగి వెళ్ళి తట్టుకునేటువంటి పరిస్థితి లేనటువంటి వాతావరణంతో మాట్లాడుతున్నటువంటి వైనం ఏదైతే ఉందో, ఇది పూర్తిగా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని అంకిలించుకున్నారండి. 3 హత్యలు, 30 మర్డర్లు, 300 హత్య నేరాలు, 3000 మంది పారిపోయారు. ఇప్పుడు ఆయన చెప్తున్న ఫిగర్స్ అన్నిటిపై కూడా కేసులు నమోదు అయి ఉండాలి కదా. ఎక్కడ అసలు నాకు అర్థం కాలేదు. ఆయన చాలా ఫిగర్స్ చెప్తున్నారు.
45 జరిగినాయి, 45 రోజుల్లో 36 జరిగినాయి, 300 జరిగినాయి అంటే జనరల్ గా ఫైల్ అవ్వాలి కదా. నోటికొచ్చిన లెక్క చెప్పారా? ఫైల్ అయ్యారా? మీకేమైనా ఫైల్ అయిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ లెక్క ఇవ్వాలండి. ఒకసారి మన చంద్ర గారు ఈ లెక్క ఇవ్వాలి. ఈ లెక్కతో పాటుగా ఆయన తీసుకురావాల్సిన 2 వీడియోలు ఉన్నాయండి. ఆ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు, మహిళా ప్రగతిశీల ఆపద్ బంధు, ఆయన మహిళా పక్షపాతి, ఆయన చేసిన వీడియో కూడా తీసుకురామని అడుగుతున్నారు ఢిల్లీలో. సరే, అడిగింది చెప్పండి. మీ ప్రభుత్వం బాలేదంట, మీ ప్రభుత్వం బాలేదని, స్టేట్ లో ఎన్డీఏ ప్రభుత్వం బాలేదని ఎన్డీఏకి వెళ్ళి చెప్తారు. ఇప్పుడు అక్కడ మీకు ఒక్క మాట క్లియర్ గా చెప్తాను, మీ బిడ్డ మీకు మేలు చేశాడు అనుకుంటేనే ఓట్లు వేయండి అని గొంతెత్తి అరిసి అనేక మీటింగ్లు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని, మా బిడ్డ మాకు మేలు చేయలేదు, మా బిడ్డ మమ్మల్ని నానా బాధలు పెట్టాడు, మమ్మల్ని చంపాడని దళితులు, మమ్మల్ని చచ్చేదని చేశాడని చెప్పిన మైనార్టీలు, మమ్మల్ని తగలబెట్టాడని చెప్పని బీసీలు, ఏదైతే నా దళితులు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓట్లతో తరిమి కొట్టిన తర్వాత ఇంటికెళ్ళి పులివెందులకి వెళ్ళి పంచాయతీ పెట్టుకున్నటువంటి పెద్ద మనిషి వాళ్ళ ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి చేస్తున్నటువంటి తాపత్రయం ఏదైతే ఉందో కేవలం రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించకుండా చేసేటువంటి పరిస్థితి. అదే చెప్తాను, నేను తీసుకెళ్లేటువంటి సంబరాల రాంబాబు నాడు చూసారా, మసాజేనా ఇంకేం లేవా అని మాట్లాడినట్టు ఆడియో ఉన్నటువంటి పెద్ద మనిషిని తీసుకెళ్లాడు కదా నిన్న. ప్రజలు వరదలు వచ్చి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే, ప్రజలు వరదలో ఉన్నటువంటి వాతావరణంలో ఒక పక్కన సీఎం కూర్చొని ఎక్కడెక్కడ వరద పరిస్థితి పర్యవేక్షణ జరుపుతా ఉంటే, బుద్ధున్నటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తి ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు వరదలో ఉన్నప్పుడు కొట్టుపోతున్నప్పుడు డయాస్ కట్టించుకొని దాని మీద గ్రీన్ పట్టా వేయించుకొని వెళ్ళి పై ఎత్తును చూసి వచ్చినటువంటి వాడు ప్రజానాయకుడు ఎట్లా అవుతాడు? ఇంట్లోనే హత్యలు చేపించిన వాడు ప్రజానాయకుడు ఎట్ట అవుతాడు? ఇంట్లో ఉన్నటువంటి తల్లికి చెల్లికి నమ్మకలేనివాడు ప్రజానాయకుడు ఎట్ట అవుతాడు? ఇవాళ ఎక్కడో 2 వ్యక్తులు కొట్టుకొని తాగున్న వాళ్ళు, పాత కేసులు ఉన్న వాళ్ళు కొట్టుకునేటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాగార్పు యాత్ర చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డిని అది కూడా ఊరేగింపుగా వెళ్ళారు. కార్ మధ్యలో ప్రాబ్లం అని వచ్చి ఇంకో కార్ చేంజ్ అయ్యి మీరు చెప్పారు చూసారా, రాజకీయాలు శవాల మీద పేలాలు ఏరుకుంటారని. శవాల మీద పేలాలు ఏరుకుంటారు అనేటువంటి పాట మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చేశాడు, రెండోసారి కోడికత్తి దాని మీద చేసినటువంటి పరిస్థితి, మూడోసారి సాక్షాత్ బాబాయిని అడ్డం పెట్టి నారాసుర చరిత్ర అని చెప్పని ప్రజల మధ్యలోకి వెళ్ళి మా బాబాయిని చంపారని సానుభూతి తీసుకొని 151 సీట్లు ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో హత్య రాజకీయాన్ని ఛేదించలేక హత్య చేసినటువంటి తమ్ముడిని కాపాడుకునేటువంటి క్రమంలో బాబాయిని నా కళ్ళు పొడుతాయని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ యొక్క అంశాన్ని బయటికి తీయలేక చేయలేటువంటి అసమర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అసమర్థుని వాళ్ళు వెళ్ళి రషీద్ కుటుంబానికి ఏదో చేస్తాడంట. ఈ చేయాలంటే మోదీ గారి దగ్గర అపాయింట్మెంట్ అడుగుతున్నారు. మోదీ గారు మీ ప్రభుత్వం బాలేదు అక్కడ అని ఆయనకే చెబుతారంట. ఇస్తారా అపాయింట్మెంట్? మేము కూడా అదే అంటున్నామండి. మోడీ గారు మీరు అభివృద్ధి చేశారు, మీరు అభివృద్ధి గురించి ఆలోచిస్తా ఉన్నారు, అరాచకత్వం గురించి మీకు తెలియదా? అరాచకత్వం ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పని ఢిల్లీ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మోడీ గారికి అన్ని తెలుసు. మోడీ గారికి అన్ని అంశాలు తెలుసు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు పరిపాలన చేసి ప్రజలను ఎన్ని కష్టాలు పెట్టారో తెలుసు. అది తెలిసే మోడీ గారు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారు. అది తెలిసే మోడీ గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఇవ్వాలనుకున్నారు. అది తెలిసే ప్రతి అడుగులో కూడా వాళ్ళకి కలిసి వెళ్తున్నటువంటి ప్రజలతో సంక్షేమాన్ని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అవినీతి చేయలేదు, అవినీతికి కేరా పట్ర జగన్మోహన్ రెడ్డి. హత్యలు చేయలేదు, హత్యలకి కేరా పట్ర పులివెందులకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అరాచకత్వం ఏదైతే ప్రజల్ని పాలించిన విషయంలో వైఫల్యమైనటువంటి ప్రజలు పారదోలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అక్కడ నుండి చెప్పాల్సిన సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు ఉన్నారు. అప్సాని గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, అక్కడ స్పేస్ లేదు కానీ ఆయన తీసుకున్నారు అని అంటారు. అసలు ఇక్కడ అంశాల్లో స్పేస్ లేదు. సామాన్యంగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే చట్టం తన పంతం చేసుకెళ్తుంది, కానీ స్పేస్ లేదా ఆయన దూరి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. ఎట్లా చూడాలి రాజకీయాన్ని? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబైన వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇక్కడ ఒక అంశాన్ని తప్పనిసరిగా పోల్చి చెప్పాలి మనం. ప్లీజ్. ఎర్లీ 90s సీనియర్ డైరెక్టర్ వంశీ గారి డైరెక్షన్లో రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా లేడీ స్టైలర్ అని చెప్పిన ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి ఒక పర్టికులర్ ప్లేస్లో పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు జీవితం కలిసి వస్తుందని చెప్పని ఒక కోయిదరు చెప్తాడు. దానికోసం ఆ పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని ఎతకటం కోసం వాళ్ళు ఒక ఫోటోగ్రాఫర్ని పట్టుకొస్తారు టౌన్ నుంచి. ఆ అమ్మాయిలు స్నానం చేస్తున్నప్పుడు ఫోటో తీయమని చెప్పని. అయితే ఆ ఫోటోగ్రాఫర్ శవాలకు ఫోటోలు తీసేవాడు. వీళ్ళు ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చి ఆ అమ్మాయి స్నానం చేసేటప్పుడు ఆ పుట్టుమచ్చ ఉందేమో ఎతకరా బాబు అని చెప్పని ఫోటో తీయమనంటే వాడు నాకు శవం ఉంటే కానీ నాకు 3 రాదు, శవం ఉంటేనే నేను ఫోటో తీస్తానంటాడు. ఆ ఫోటోగ్రాఫర్కి ఎట్లయితే శవం చూస్తే కానీ 3 రాదో, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయం చేయాలి అని అంటే శవం చూస్తే కానీ 3 రాదు.
100% ఈ వైఖరి ఇదంతా చూస్తుంటే నాకు ఆ లేడీస్ టైలర్లో దమ్ము ఫోటోగ్రాఫరు నాకు ఆ దమ్ము ఫేసే గుర్తొచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ గుర్తురాలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటన, నిన్న ఆయన ప్రెస్ మీటు, వీటిల్లో కాంట్రడిక్షన్స్ని మనం తెలుగుదేశం కోణం నుంచో లేదు సోషల్ మీడియా కోణం నుంచి కూడా అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఉన్న కాంట్రడిక్షన్సే ప్రస్తావిద్దాం. ప్లీజ్. ఆయన ఏం చెప్తున్నారు నిన్న, ఈ రషీదు ఒక సామాన్యుడు, ఒక వైన్ షాపులో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్న వ్యక్తి. అతన్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, వంగలపూడి అనిత గారు కలిసి అక్కడ ఎస్పీ గారి సహకారంతో హత్య చేయించారని చెప్తున్నాడు. ఒక సామాన్యుడు ఒక వైన్ షాపులో పనిచేసి అతన్ని హత్య చేయించే అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏంటి? మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు ఆ రషీద్ గురించి ప్రస్తావించే సందర్భంగా చాలా సాధారణ వ్యక్తి అని చెప్పని చెప్తున్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం హత్యకి? నారా లోకేష్కి, అనిత గారికి, ఎస్పీ గారికి 3 రోజుల క్రితం బాధ్యత తీసుకున్నాడని ఆయనే చెప్తున్నాడు. 3 రోజుల క్రితం బాధ్యత తీసుకున్న ఎస్పీ గారికి ఈ రషీదు గురించి 3 రోజుల్లోనే ఆయనకి మొత్తం పరిజ్ఞానం వచ్చేస్తుందా? కాబట్టి అంటే ఆ రషీదు గురించి ఆయన పోర్ట్రేట్ చేసింది 100% తప్పు. అదే సందర్భంలో నేను ఆయన ప్రెస్ మీట్లో ఇంకో మాట ఏం చెప్తున్నాడు, అసలు జిలానీ ఒక్కడి మీద కేసు ఎట్లా పెడతారు? చూసారా ఈ ఫోటోలు? జిలానీ ఎమ్మెల్యే గారితో ఫోటో దిగున్నాడు, అలాగే ఎమ్మెల్యే గారి సతీమణికి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి కేక్ తినిపిస్తా ఉన్నాడు. వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదని అంటున్నాడు. అంటే ఏదో సందర్భంలో ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్యే గారి సతీమణితోటి జిలానీ ఫోటోలు దిగున్నాడు కాబట్టి ఈ హత్య కేసులో వాళ్ళిద్దరిని కూడా ఇన్వాల్వ్ చేయాలంటున్నాడు. మరి వివేకానంద రెడ్డి గారి కేసులో అక్యూజ్డ్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైసీపీ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆ కేసులో ఇన్వాల్వ్ చేయలేదు? వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అక్యూజ్డ్గా చేర్చలేదు? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కజిను వైఎస్ అవినాష్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 8గా ఆ కేసులో ఉన్నాడు కదా, అతను వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు 3వ సారి కూడా ఎంపీగా నెగ్గున్నాడు కదా, అతను స్వయానా భారత్ గారికి ఫస్ట్ కజిన్ కదా, మరి భారత్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని ఆ కేసులో ఇన్వాల్వ్ చేయలేదు? వాటికి మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇస్తే 2019 మార్చి 15 జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ జరిగిన తీరుని ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే ఇవాళ ఈ జిలానీ గురించి, ఈ రషీద్ గురించి మాట్లాడే నైతికత కూడా ఆయనకు ఉండదు. జీవి ఆంజనేయులు గారిని, ఆంజనేయులు గారి సతీమణిని కేసులో అక్యూజ్డ్గా చేర్చాలని చెప్పని చెప్తా ఉన్నాడు. అది అయిపోయింది. నిన్న ఇంకొక అంశం ఏం చెప్తా ఉన్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు అంటున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసేదండి జగన్మోహన్ రెడ్డి గారు? మార్చి 1వ తారీఖు తమరే బటన్ నొక్కారు కదా విద్యా దీవెన బటను, ఎందుకని డబ్బులు ఇలా? మార్చి 16 కదా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. మార్చి 1 విద్యా దీవెన బటన్ నొక్కుతున్నానని ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభకి ప్రభుత్వ దానంతో ఏర్పాట్లు చేసి వందలాది బస్సుల్లో మహిళలని, విద్యార్థులను తరలించి అక్కడికి మీరు స్వయంగా హెలికాప్టర్లో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వ ధనంతో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చి ఈ రోజు నేను విద్యా దీవెన బటన్ నొక్కుతున్నా అని చెప్పని ఆర్పాటపు ప్రచారం చేసుకొని మే 10వ తారీఖు రోజు సాఫీగా చీఫ్ సెక్రటరీ తోటి ఆ డబ్బులు విడుదల కోసం ప్రయత్నం చేపించిన మీ తమరి తీరు కళ్ళ ముందు కనపట్లేదా? 6 సార్లు జనవరి 23, ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 6, మార్చి 7, మార్చి 14 6 పథకాలకు సంబంధించిన బటన్లు నొక్కి ఆ బటన్ల డబ్బులు ప్రజలకు వేయకుండా ఒక ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ మీ మోసాన్ని గుర్తించారు కాబట్టి ప్రజలు మీకు అటువంటి తీర్పు ఇచ్చారు. మీరు మీ ఇంటి నుంచి ఇళ్ల స్థలాల ఇళ్ల స్థలాల పంపిణీ సభకు రావడానికి 6 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడారు. మరి నిన్న తాడేపల్లి నుంచి కేవలం 105 కిలోమీటర్లు వినుకొండ 7:30 గంటల టైం తీసుకున్నారు. 10ంటికి ఇక్కడ బయలుదేరితే సాయంత్రం 5:25కి వినుకొండ చేరుకున్నారు. ఊరేగింపుగా వెళ్ళారు. అక్కడ అంటే ఏం పెళ్లిళ్ళకి తిరణాలకు వెళ్తున్నారా ఊరేగింపులు చేసుకోవడానికి? చనిపోయిన ఒక వ్యక్తి, ఒక బాధితుడి కుటుంబాన్ని పరామర్శ చేయడానికి వెళ్తా 7:30 గంటల పాటు ర్యాలీలను ఊరేగింపులు తీసుకుంటారా? ఇదా మీకు ఆ బాధితుడి పట్ల ఉన్న చిత్తశుద్ధి? అంటే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని కూడా బాధితులను పరామర్శించారా? ఆ జరిగిన కష్టానికి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటామో అని చెప్పని తెలియజేశారా? ఏం చెప్పారు నిన్న? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పథకాలు అమలు కాలేదు అని చెప్పని మీరు చెప్తున్న ప్రకారం నిన్న ప్రెస్ మీట్లో మీరు ఏం చెప్తున్నారు? జగనేగా నుండి ఉన్నట్టయితే ఏప్రిల్లో ఈ పథకం వచ్చి ఉండేది, జగనేగా నుండి ఉన్నట్టయితే జూన్లో ఈ పథకం వచ్చేదని చెప్తున్నారు. 2019 మే 30 తారీఖు రోజు మీరు ప్రమాణ స్వీకారం చేస్తే
ఏ రోజు నుంచి మీరు పథకాలు మొదలు పెట్టారు ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే 2019 మే 31 నుంచే మీరు పథకాలు విడుదల బిగిన్ చేశారా? మీరు వాగ్దానం చేసిన 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 2024 జనవరి దాకా ఎందుకు పట్టింది టైం మీకు? మీరు విద్యా దీవెన 2020 జనవరిలో ఎందుకు విడుదల చేశారు? 2019 మే 30 కదా మీరు ప్రమాణ స్వీకారం చేసింది. రాజేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం. ఇక్కడ ఒక పాయింట్, ఆయన పథకాల గురించి పరామర్శకు వెళ్ళిన వాళ్ళు సామాన్యంగా ఓదారుస్తారు, కానీ అక్కడ పథకాలు ఈ హామీలపై ప్రస్తావన ఎలా చూడాలి? 100కి 100 ఆక్షేపణీయం. ఎందుకనంటే నేను అదే చెప్తున్నా, ఆయనకి రాజకీయం చేసుకోవటానికి ఒక మార్గం కావాలి. ఆ రాజకీయం చేసుకోవటం కూడా ఏంటంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లో, ఎంత ఉడుకుమొత్తనం, అసూయ, సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఆ పక్ష నాయకుడిగా ఉన్నాయన తన పార్టీకి సంబంధించిన మిగిలిన 10 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కోసం కూడా 5 నిమిషాలు సభలో కూర్చోకుండా బయటికి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఈ రషీద్ శవం చూడగానే రాజకీయానికి ఇది ఒక ఆస్కారం అనుకుంటా ముందుకొచ్చాడు ఆయన. ఖచ్చితంగా నీకు రాజకీయం చేయాలి అనుకుంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించింది కాబట్టి నువ్వు 7:30 గంటలు ఊరేగుతా నువ్వు అక్కడ దాకా జరగలిగావు. అదే చంద్రబాబు నాయుడు గారు మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు అనే గ్రామం నుంచి ఆ రోజు మైనార్టీ కుటుంబాలే వాళ్ళని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మోకలు తరివేస్తే గ్రామం నుంచి వాళ్ళని పరామర్శ చేయడానికి ఆయన ఆత్మకూరు వెళ్ళాలి అనుకుంటే మీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఆయన్ని ఇంట్లో నుంచి బయటకు రానియకుండా తాళ్లు కట్టేశారు. గేట్లకు తాళ్లు కట్టి ఆయన ఇంట్లో నుంచి బయటకు రానివ్వాల. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గౌరవించి మీకు మీ రాజకీయ పార్టీ నాయకుడిగా మీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛను గౌరవించి మీకు ఎటువంటి ఆటంకాలు ప్రతిబంధకాలు కల్పిలా అక్కడికి వినుకొండలో నేను 144 సెక్షన్ అమల్లో ఉన్నా కూడా వందలాది వాహనాలతో ఊరేగింపు తీసుకుంటే వెళ్ళగలిగావు నువ్వు. అది ప్రభుత్వం సహకరించిన తీరది. ఒక పాయింట్ అండి, అంటే ఇప్పుడు 2 పాయింట్లు కంపారిజన్ వస్తున్నాయి. గతంలో వారు వ్యవహరించిన తీరు, ఇప్పుడు వీరు వ్యవహరిస్తున్న తీరు. కానీ వీళ్ళు వ్యవహరిస్తున్నా మాట పడుతున్నారు. అవును, వాళ్ళు చేసిన దానికి సమర్థించుకుంటూ కింద పడ్డ మాదే పై చేయి అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా తప్పనిసరిగా ప్రస్తావించాలి. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే నరసరావుపేట, వైసీపీ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన నిన్న ఒక టీవీ ఛానల్లో లైవ్ లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారు, రషీదు జిలానీ ఇద్దరు వైసీపీ కార్యకర్తలే, వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఉన్నాయి, ఉన్నా కూడా ఈ రషీద్తో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా వైన్ షాప్ లో పనిచేస్తున్నాడు. ఇతను జిలానీ గంజాయి సేవించి ఆ 2వ వ్యక్తిని చంపడానికి వచ్చాడు అక్కడికి. ఆ గంజాయి మత్తులో ఆ 2వ వ్యక్తి కనపడకపోయేటప్పటికి రషీద్తో ఉన్న పాత ఘర్షణల నేపథ్యంలో రషీద్ను చంపాడు అని చెప్పని ఒక టీవీ ఇంటర్వ్యూలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేను లైవ్ లో చెప్పడం జరిగింది. ఏది నిజం అంటే నరసరావుపేటకి వినుకొండకి ఉన్న దూరం కన్నా బెంగళూరు నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ వివరాలు తెలుస్తాయి అనుకోలేము. ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో బ్రీఫింగ్ ఇస్తే ఆ బ్రీఫింగ్ ఇచ్చిన మాటలను పట్టుకొని ఆయన ముక్కును బట్టి వల్లేశాడు నిన్న. వాస్తవాలు ఆయనకి తెలియవు. అక్కడ అసలు సిసలు వాస్తవాలు ఏంటి అనేది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే లైవ్ డిబేట్ లో చెప్పడం జరిగింది. అసలు సిసలు వాస్తవం అదే. దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పని చూస్తా ఉన్నారు. దానికి తోడు ఇంకేం చెప్తా ఉన్నారు, ఆ రోజు కనుక ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని ఒక గాలి లెక్కలు చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా 36 రాజకీయ హత్యలు జరిగినాయి, 560 ఆస్తి విధ్వంసాలు జరిగినాయి, 490 ప్రభుత్వాస్తుల విధ్వంసం జరిగింది, 500 పైగా 300 పైగా హత్యాయత్నాలు జరిగినాయి, 1000కి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పని గాలి లెక్కలు చెప్తున్నారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే, ఇతను ఒక విధ్వంసకారుడు, ఇతను అసత్య ప్రచారాలతోటి సమాజాన్ని ప్రజల్ని తప్పుదో పట్టించి 10 సంవత్సరాల రాజకీయం నడిపిన వ్యక్తి. ఇతను ఏ విధంగా అయితే గతంలో ఈ అసత్యాల ప్రచారం చేసి ఒక రాష్ట్ర వినాశనానికి కారకుడయ్యాడో మళ్ళీ ఇప్పుడు అదే విధమైన విధానాన్ని ఎంచుకుంటున్నప్పుడు ఇమ్మీడియట్ గా సమన్ చేయండి. ఎక్కడెక్కడ ఏ 36 మంది హత్యకు గురయ్యారో డీటెయిల్స్ చెప్పమనండి. ఎందుకంటే ఈ వినుకొండలో జరిగిన దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యులైతే ఈ సంఘటన మొన్న 3 రోజుల నాడు సాయంత్రం జరిగింది. అదే రోజు ఉదయం పూట అవనగడ్డ నియోజకవర్గంలో
మోపిదేవి మండలానికి సంబంధించిన తెలుగుదేశం కోఆప్షన్ సభ్యుడు చందన రంగారావు గారి మీద వైసీపీ శ్రేణులు గొడ్డలతో దాడి చేసి గాయపరిచారు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించినట్టుగానే భావించాలా మనం? జీవిరెడ్డి గారు, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. సరే, ఈ విమర్శలు ప్రతి విమర్శలు అప్పుడేం చేశారు ఇప్పుడేం చేశారు కాసేపు మనం పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే, మీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ గమనించినప్పుడు బీపీసీఎల్ లేకపోతే ఒక విస్టా ఇలాంటి కంపెనీస్, జిందాల్ వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటి ఒక వాతావరణం కనిపిస్తోంది. సో వాళ్ళు స్టైల్ రాజకీయం మేము చేయమని చెప్తున్నారు, చట్టం తన పని చేసుకెళ్తుంది అన్నప్పుడు ఇక్కడ జగన్ గారు ప్రతిసారి లా అండ్ ఆర్డర్ అని స్ట్రెస్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా పెట్టుబడిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఆయన ప్రయత్నం జరుగుతున్నట్టు అనుకోవచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉంటాడండి. మరి ఎవరు ఎక్కిచ్చారో ఎలా ఎక్కిందో నాకు తెలియదు, కానీ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రజలు చైతన్యవంతులైతే నాలాంటి రాజకీయ నాయకులు ఎన్నుకోరు అనేది తనకి మనసులో బలంగా నాటుకుంది. ఎవరో సెఫాలజిస్టులు చెప్తారనమాట. రాజకీయాలు రకరకాలు ఉంటుంది. రాజకీయాలు ఎలా ఉంటుందంటే, మనము అభివృద్ధికి చేసినట్టయితే ప్రజలు మన మాట వినరు, మన ఓట్లేరు. ఎప్పుడు ఆ పనులు అట్లా పెండింగ్ పెడితేనే వాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు, అట్లా మనల్ని గెలిపిస్తుంటారు. మళ్ళీ చేస్తామని చెప్తాము, చేయము, మళ్ళీ ఈసారి గెలిపిస్తే చేస్తాము అంటాము, మళ్ళీ చేయము, మళ్ళీ వస్తారు, మళ్ళీ గెలిపిస్తేనే చేస్తామంటారు. ఇది రాజకీయాల్లో ఒక ఫార్ములా, ఒకప్పుడు ఎక్కువగా నడిచిన ఫార్ములా. ఏది స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ అట్లా చేశారు. అది ఎప్పుడో నడిచిన జమానాలో దాన్ని ఆయన మైండ్లో ఎక్కించుకున్నాడు. సో ఇప్పుడు పొరపాటున కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందిందంటే నాలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఎన్నుకోరు అనేది ఒకటి బలంగా పడింది. ఇప్పుడు వచ్చిన కంపెనీకి ఇలా డిస్టర్బెన్స్ ఉందని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా, వాళ్ళు ఈ డిస్టర్బెన్స్ చూస్తారు రాగానే. సో అభివృద్ధి చెందితే నాలాంటి రాజకీయ నాయకుల్ని జనాలు ఎలివేస్తారని చెప్పేసి ఒక బలంగా మనసులో నానుకుంది. అది చిన్నప్పుడు ఎవరో ఎక్కిచ్చారు, అది రైట్ బ్రెయిన్లోకి ఎక్కింది, అది కూర్చుంది, అది పోవట్లేదు. ఇప్పుడు ఆ నేపథ్యంలో ఏంటంటే, అభివృద్ధి చెందకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఒక 40-50 మంది ఇండస్ట్రియలిస్టులు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. మొత్తం చూస్తున్నాం. మళ్ళా అన్ని రెస్టోర్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇతనికి వచ్చింది, అరే మళ్ళీ ఇదేదో గాడిన పడుతుంటుంది రాష్ట్రం పొరపాటున, మళ్ళీ గాడిన పడిందంటే నా అలాంటి వాళ్ళ బతుకు బస్టాండే అని చెప్పేసి మొదలుపెట్టాడు. బాబు గారు రాష్ట్రంలో ఎక్కడో సాట చనిపోతుంటారు, అంటే గొడవలతో హత్యలు కాకుండా మామూలుగా సాధారణ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొచ్చి నేను ఏం చెప్తారంటే, సార్ రాజేష్ గారు, టీడీపీ వాళ్ళ వేధింపులు భరాయించలేక ఆత్మహత్యలు చేసుకున్నారంట 35 మంది. ఎక్కడ వేధింపులు ఉన్నాయి, ఎవడు ఉన్నాయి చూపించు. వేధింపు వాళ్ళు సాధారణ మరణాలు ఉంటే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు అంట. వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే వేధింపులతోటి నర్సాపురం ఎండిఓ వెంకటరమణ గారు 3 రోజుల నుంచి డాక్టర్ సుధాకర్ ఏంటి చనిపోయింది వేధింపులు తట్టుకోలేక కదా. ఇట్లాంటి కోకొల్లలు చెప్పుకుంటూ పోతే ఉంటాయి వాళ్ళవి. వేధింపులు తట్టుకోలేక అంటే సాధారణంగా చనిపోయిన సాధారణ మరణాలను కూడా వేధింపులు, ఇది ఒక కొత్త ట్రెండ్. ఇంతకుముందు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మామూలు సాధారణ మరణాలు ఉంటే వాటిని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలినప్పుడు ఒక 5-6 మంది ఎవరో చనిపోయారంట. ఏది కనతకు రాయి తగిలినది కదా మొన్న. సాధారణ మరణాలు ఏదో ఉంటుంటాయి కదా, టక్కంట ఎక్కడ జరిగినా కూడా. అంటే ప్రతి సాధారణ మరణం కూడా వారి కోసం చనిపోవడం. పదే స్ట్రెస్ చేస్తానంటే జీవిరెడ్డి గారు, ఇప్పుడు జనరల్ గా ఒక స్టేట్ లో పెట్టాలనుకున్నప్పుడు ఒక ఎఫ్డిఐ రావాలన్నా మీరు ఒక హైలైట్ చేస్తున్నారు, రీబిల్డ్ ఏపీ మాకు ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఉంది, మేము ఇన్ని ఫెసిలిటీస్ చేస్తాం, ఇంత ఫీజిబిలిటీ, ఇలా మాట్లాడుతున్నప్పుడు నేషనల్ మీడియాలో పెడుతున్నాడు ఆయన వెళ్ళి. సో నేషనల్ మీడియాలో ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని అల్లరి పెడతానికి ప్లాన్ వేశారు. ఇప్పుడు ప్లాన్ వేసారు, వాళ్ళ పని అది ఉంటుంది. అప్పుడు మీకు ఇబ్బంది కదా, మళ్ళీ మంచిపోతే చెడేది అన్నట్టు మీరు కొంత చర్యలు తీసుకోకండి. ఇప్పుడు రెండోసారి నిజంగా ఆయన వస్తే చంద్రబాబు గారిని ఈ పాటికి అరెస్ట్ చేసేవారు కదా. ఇప్పుడు వాళ్ళ మాదిరి మనం ఉండలేరు, కరెక్టే. కానీ ఇప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ నేషనల్ మీడియాలో మీకు పెట్టుబడులు రాకుండా ఒక ప్లాన్ ఆఫ్ గేమ్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి మనస్తత్వం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని 14లో తెలియక 67 సీట్లు ఇచ్చారు, 19లో 151 ఇచ్చారు. ఇక వారు వచ్చిన తర్వాత వారు ఏంటో పూర్తిగా తెలిసింది కాబట్టి 11కు పడేసారు తనని. ఇప్పుడు ఇందాక అనేది చెప్తాడు, జగన్ ఉంటే ఈ స్కీమ్ వచ్చింది, జగన్ ఉంటే ఆ స్కీమ్ వచ్చింది. నువ్వు ఉన్నప్పుడు ఆ స్కీమ్ ఈ స్కీమ్ వేసినా నీకు 11 వేశారు. ఆ విషయం మర్చిపోతున్నావు. నువ్వు 11 వేసిన తర్వాత నీకు 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ వచ్చేయని చెప్పేది. నిన్న నేను ఈ స్కీమ్ వచ్చేది, ఆ స్కీమ్ వచ్చేదని, ఆ స్కీమ్లు ఇచ్చిన తర్వాతనే కదా నేను 11కు పడేసింది. నీకు సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి చూస్తారు, నీ వ్యక్తి మనస్తత్వం చూస్తారు, డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. ఈ రోజు నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు అరిచి గోల పెట్టినా కూడా జాతీయ స్థాయిలో పోయి లా అండ్ ఆర్డర్ బాగలేదని ఏపీలో చెప్పిన స్ట్రెస్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో, వారు ఇలాంటి అరాచకాలకు వ్యతిరేకమా,
దగ్గరుండి ప్రోత్సహిస్తారా? హత్యలు చేస్తే మా వాళ్ళకు బీపీలు వచ్చినాయని చెప్పి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రజలందరికీ తెలుసు. ఇంటి మీదకి ఎమ్మెల్యేని ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యేని పంపించే నేచరు చంద్రబాబు నాయుడు గారికి ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేని ఆ రోజు జోగి రమేష్ని ఇంటి మీదకి పంపలేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి. మీరు అవన్నీ చేయట్లేదు, అందుకే మీకు అంటారు. ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని 10 సంవత్సరాలు తన మనస్తత్వం ఏంటో తెలియక ప్రజలు నమ్మారు, వ్యాపారస్తులు నమ్మారు. ఈ రోజు ఎవరు నమ్మరు. తను ఢిల్లీలో కాదు అమెరికాలో పోయి కూర్చొని చేసుకున్నా కూడా నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీకి ఎగ్గొట్టడం కోసం రేపు ఢిల్లీ పోతారు. పార్లమెంట్ సెషన్ లో కూడా ఎత్తుతారు. అరే 22వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ నడుతుంటే వచ్చి ఏడ మాట్లాడకుండా పోయి ఢిల్లీలో నీకేం పని? నిన్న ఎన్ఐఏ కోర్టుకు పోకుండా వచ్చేసి నీకు ఇదేం పని? మళ్ళీ 24 అది అయిపోగానే బెంగళూరు వెళ్ళిపోతున్నట. ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. రేపు ఢిల్లీలో ధర్నా అన్నావు, అది అగలెట్ ఏదో ఒకటి, మరి తర్వాత రావచ్చు కదా అసెంబ్లీకి, మళ్ళీ ఆ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతారంట. నీకు బెంగళూరు ఏం పని? మొన్నటిదాకా మమ్మల్ని అన్నావు హైదరాబాద్ నుంచి ఒకరోజు వచ్చిపోతే అక్కడి నుంచి వేరే రాష్ట్రంలో అన్నాను. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? కూర్చోబా ఏపీలో, నీకు దమ్ముంటే సమస్యల పైన పోరాడు. శవాలు వచ్చినప్పుడు బయటికి రావడం కాదు, రోజు సమస్యలు వచ్చినాయి. ఈరోజు వరదలు వచ్చినాయి. ఈరోజు సాక్షిలో రాస్తాడు పేపర్లో విస్తారంగా వర్షాలంట. మరి చంద్రబాబు నాయుడు గారితో వర్షాలు పడమన్నావు, ఈరోజు విస్తారంగా వర్షాలన్నీ సాక్షి మెయిన్ పేపర్లో రాశాడు. విస్తారంగా వర్షాలు వచ్చాయని చెప్పాడు. సమస్యలను పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. నువ్వు ప్రతిపక్షంగా అఫ్ కోర్స్ ప్రతిపక్ష నేత లేదు హోదా, అయినా కూడా పో, ఒక ఎమ్మెల్యేగా పో. బాజీ గారు ఒక పాయింట్ అయినా చాలా జాగ్రత్తగా ఆయన అన్నట్టు, ఒకటి సింపతి కార్డ్ వాడతారు, విక్టిమ్ కార్డ్ వాడతాడు, ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తో ప్లాన్ వేసుకుని వెళ్తారు. లా అండ్ ఆర్డర్ లేదు అని నేషనల్ మీడియాలో అడ్రస్ చేస్తూ కొంత ఇన్వెస్టర్స్ ని కట్టడి చేసే ప్రయత్నం, ఒక గేమ్ ఉందనేది ఒక అంశం. 2, ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను, టీడీపీ అంటున్నారు కానీ బీజేపీ అనట్లేదు ఎక్కడ. మళ్ళీ మీకు అపాయింట్మెంట్లు తీసుకుంటాం అంటున్నారు, టీడీపీ వల్లే ఇలాగ అయిపోతుందని అంటున్నారు. కానీ మీరు టీడీపీ గవర్నమెంట్ ఉన్నదే స్ట్రెస్ చేయకుండా చాలా తెలివిగా టీడీపీని దోషిగా చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని చూపించట్లా. టీడీపీని మిమ్మల్ని విడదీస్తున్నారు. ఇదే రాజకీయం అండి, ఇదే రాజకీయం చేసి ఎటువంటి రాజకీయాలతోనే అక్కడ ఆయన చేసినటువంటి ప్రతి అంశంలో కూడా ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి తీర్పు కూడా మనకి క్లియర్ కనపడుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ నిన్న దగ్గుబాటి పురంధేశ్వరి గారు, మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు మాట్లాడినటువంటి 5 ఏళ్లు ఏ కళ్ళు మూసుకున్నావు నాయన, 5 ఏళ్ల పాటు నువ్వేం చేశావు, ఇవాళ నీకు కొత్తగా ఎన్ని కనపడుతున్నాయా, నీ అరాచక పాలన 5 ఏళ్లు వెనక్కి చూసుకుంటూ తెలుసు. దాడిని మీరు బీజేపీ మీద దాడి కింద కూడా చూస్తున్నారా? ఖచ్చితంగా ఎన్డీఏ మీద దాడిగా చూస్తామండి. ఇంకోటి ఏం జరుగుతుందంటే, మా సత్యకుమార్ గారు కూడా మాట్లాడుతా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, నీ హయాంలో డోర్ డెలివరీ చేసినటువంటి దళితుల బాడీలు కానీ, నీ హయాంలో బీసీలు కాల్ చంపింది కానీ, ఇవన్నీ గుర్తు రాలేదా? పెద్ద శుద్ధ పూసలాగా మాట్లాడుతా ఉన్నాం చెప్పిన మాట ఇక్కడ ఆయన తగిలి ఉండాల్సినటువంటి పరిస్థితి. మేమేమంటామంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోట్లో సరుకులు అయిపోయినాయండి, కాబట్టి అమ్మటానికి సరుకులు లేవు, కాబట్టి ఇక పేదవాళ్ళు ఎక్కడన్నా గొడవలు పడి చనిపోతే ఆ చనిపోయినటువంటి వాళ్ళు ప్రభుత్వ హత్యలను చెప్పడం కోసం, ప్రచారం కోసం బయలుదేరేటువంటి పరిస్థితి. ఆ కష్టం ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికేటువంటి క్రమంలో జరుపుతూ ప్రతి సమావేశాల్లో ఎన్నికల ముందు మాట్లాడు, నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అరిశాడు ఆయన. ప్రజలు సిద్ధమే అన్నారు. ఎందుకన్నారు? నిన్ను ఇంటికి పంపించకన్నారు. నువ్వు శుభ్రంగా చేసిన తర్వాత ఏం చేసావు? పులివెందులు వెళ్ళావు, పంచాయతీలు పెట్టుకున్నావు. పులివెందులు లైక్ మైండెడ్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కలిపి నువ్వు మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశం ఏదైతే ఉందో, రేపటి నీ చిన్నాన్న హత్య బయటకు వస్తుంది కాబట్టి మాట్లాడకూడదు. నిన్నటి జరిగిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మీకు నేను ఒక వాంఛనీయమైనటువంటి విషయం చెప్తా ఉన్నాండి. నిన్న మొన్న కూడా వాళ్ళ నేచర్ మీద ఉన్నటువంటి భయాన్ని చెప్పేటువంటి పరిస్థితి. ఆ ఉద్యోగస్తురాలు శాంతి ఏదైతే ఉందో, ఆ శాంతికి అకస్మాత్తుగా ఏదన్నా జరిగితే ఆ జరిగిందని చెప్పడానికి, జరిగింది చేయటానికి, దాన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్దటానికి, లేకపోతే ఎన్డీఏ కూటమి మీద రుద్దటానికి కూడా సిద్ధపడేటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరులు. నిన్నటి వరకు కుతంత్రాలు చేసి కేసులు పెట్టించి ప్రజలను హింసించి వీడియోలు చూసి ఆనందించినటువంటి ఒక భయంకరమైనటువంటి సైకో ఈ రోజున ప్రజల మధ్య తిరగడానికి సిద్ధపడతా ఉన్నాడు. కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు వచ్చినటువంటి 40% ఓట్లు అని చెప్పని వేసినటువంటి జనం ఏదైతే ఉందో, ఆ జనాన్ని వేసుకుని ఎంపటేసుకునేది మొత్తం కూడా అరాచకత్వం కోసం వాడేటువంటి పరిస్థితి. నమ్మి ప్రజలు ఎవరైనా వస్తే ఈ రోజున డబ్బున్న నాయకులు బయటకు వస్తారు, అమాయకులైనటువంటి కార్యకర్తలు జైల్లో ఉంటారు. ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలకు బలి కాకూడదు. అభివృద్ధి రాజకీయాల్లో కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పారిపోయినటువంటి కంపెనీలు ఏవైతే ఈ రోజు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో దాన్ని
మనం చెడు ప్రచారం చేస్తే వాళ్ళు రాకుండా అందుకే ఉండాలని నేను ఆ పాయింట్ చెప్పినటువంటి రైజ్ ఆలోచన చేశాను. ఇలాంటి గేమ్ నడుస్తోంది అని. రాజేష్ అప్పసాని గారు, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం బ్రాండ్ ఏపీని మరొకసారి దెబ్బతీయాలి అనేది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఉండటానికి వీల్లేదు, అతనికి ప్రతిపక్ష హోదా కూడా దక్కటానికి వీల్లేదని ప్రజలకు స్పష్టమైన తీర్పిచ్చారు. ఇటువంటి సందర్భంలో ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షాల ఇద్దరు ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. పౌర సమాజం నుంచి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్. జగన్మోహన్ రెడ్డిని ఖాళీగా ఉంచకండి. ఆయన మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతా 3500 సార్లు వాయిదాలు తీసుకొని దశాబ్ద కాలం పైగా బెయిల్ మీద ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తా ఉన్నాడు. ఆయన వ్యక్తిగత హాజరుని మినహాయించే విధంగా మీరే ప్రభుత్వ పరంగా ఇతను బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్న అంశాలని గతంలో రఘురామకృష్ణరాజు గారు స్పెసిఫిక్ ఎలిగేషన్స్ తోటి కోర్టులో కేసు వేసిన ఆ రోజు దాన్ని పరిగణలోకి తీసుకోలే. ప్రభుత్వ పరంగా చొరవ తీసుకొని అతన్ని తప్పనిసరిగా రోజువారీ విచారణకు, ఎందుకంటే ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్న రోజుల్లో ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు సంవత్సర కాలంలోగా పరిష్కారం జరగాలి అని సుప్రీంకోర్టు ఒక నిర్ణయం వెలువరిస్తే ఈ రోజు దాకా దాని మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు జరగల. ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసైనా సరే ఇతని రోజువారీ విచారణకి కోర్టుల చుట్టూ తిప్పాల్సిందే, అతని కేసుల విచారణ లాజికల్ కంక్లూజన్కి రావాల్సిందే. అదే సందర్భంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశాడు. కానీ ఇతని ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ఉల్లంఘనలు వీటి ప్రాతిపదిక మీద పుట్టెడు సాక్ష్యాధారాలతో వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. వాటి మీద విచారణ జరపండి, లోతైన విచారణ జరపండి, అతను బాధ్యుని చేయండి, అతను మాత్రం ఖాళీ గట్టి పెట్టద్దు. చూద్దాం వెళ్తారట కదా, చూద్దాం.